కడపలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అధికారులపై స్థానిక ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాప్రతినిధులను గౌరవించేది అని ప్రశ్నించారు. కడప పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు నిర్వహించారు. అయితే స్టేజ్పై ఎమ్మెల్యేకు కూర్చునే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలవలేదు. దీంతో ఎమ్మెల్యే మాధవరెడ్డి అలిగారు. ఈ విషయాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించిన జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే మాధవరెడ్డిని స్టేజ్ పైకి రావాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎందుకు స్టేజ్పై కుర్చీ వేయలేదు, ఎందుకు పిలవలేదని సూటిగా ప్రశ్నించారు. దీంతో జాయింట్ కలెక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే 30 నిమిషాల పాటు అక్కడే నిలబడి వెళ్లిపోయారు. స్టేజ్పై కేవలం మంత్రి ఫరూకుకు మాత్రమే కూర్చునే అవకాశం ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ మర్చిపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, మాధవిరెడ్డికి అలా అవమానం జరగడానికి గల కారణం ఏంటి? అధికారులు ప్రోటోకాల్ మర్చిపోయారనుకోవచ్చా, లేదు ఇంటెన్షనల్ గానే ఇది జరిగింది అనుకోవచ్చా? వెంకటేష్, మొత్తం మీద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా, అంటే ఒక పండగ వాతావరణంలో కూడా అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అధికారులు అందరూ నిర్వహిస్తున్నారు. అయితే కడప జిల్లాలో మాత్రం అంటే అక్కడ స్థానికంగా జరుగుతున్న అంటే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఇవాళ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడికి మంత్రి ఫరూక్ రావడం జరిగింది. అదేవిధంగానే మిగిలినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలోనే స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా అక్కడికి ఆమె హాజరవుతారు కాబట్టి రావడం జరిగింది. అయితే అదే సందర్భంలో ఆమెకి ప్రోటోకాల్ మరిచారా, లేదంటే అధికారులు చెప్తున్న వర్షన్ ఏరా అంటే, గతంలో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి స్టేజ్ పైన అవకాశం కల్పించలేదు. కానీ మంత్రి గారు వచ్చారు కాబట్టి మంత్రి గారికి మాత్రమే అంటే జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయడం, దాని తర్వాత స్టేజ్ పైన కూర్చునే అవకాశం కల్పించడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆమె, అదే కాకుండా ప్రభుత్వ పరంగా కావచ్చు, అదేవిధంగానే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాంటి మాధవిరెడ్డికి అవమానం జరగడం పైన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదే విషయాన్ని జేసీ కలెక్టర్ కి ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అంటే ప్రోటోకాల్ మరిచారా, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేని మీరు ఇట్లా అవమానం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం, దాని తర్వాత జాయింట్ కలెక్టర్ కూడా మాధవిరెడ్డికి వివరణ ఇవ్వడం, దాని తర్వాత కలెక్టర్ చొరవ తీసుకుని స్టేజ్ పైన మరో కుర్చీ ఏర్పాటు చేసి మీరు వచ్చి కూర్చోండి మేడం పైన స్టేజ్ పైన చెప్పిన తర్వాత కూడా ఆమె అప్పటికే అలక చెంది ఆవేదనతో అక్కడి నుంచి కూడా దాదాపు ఒక 30 నిమిషాల పాటు కూడా అక్కడే ఉండి అక్కడి నుంచి కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి 30 నిమిషాల పాటు నిల్చొని అక్కడే కూర్చోకుండా అసహనంతో అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అధికారుల అత్యుత్సాహం, లేదంటే అధికారుల తప్పుగానే మనం భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే సహజంగా ప్రజాప్రతినిధులకు అవకాశం ఉంటుంది. అది స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఆమెకి ఇట్లా అవమానం జరగడం, ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైన ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. అదేవిధంగానే మాధవిరెడ్డికి సంబంధించినటువంటి ఆమె కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, అంటే పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లాకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు శ్రీనివాసులరెడ్డి. ఎంతో క్రియాశీలకంగా రాజకీయాలు వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా అఖండమైన మెజారిటీ తెలుగుదేశం పార్టీకి అక్కడికి రావడం జరిగింది. ఇలాంటి సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం రోజున స్థానిక ఎమ్మెల్యేకి అవకాశం కల్పించడం, స్టేజ్ పైన కూర్చునే అవకాశం కల్పించడం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యంగానే భావించాల్సిన అంటూ కూడా ఆమెకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఒక వివాదం చోటు చేసుకోవడం జరిగింది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మనం చెప్పొచ్చు. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. కడప పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. అయితే తనకు వేదిక సమీపంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ వేయలేదని, తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. ఆ తర్వాత కుర్చీ ఏర్పాటు చేసిన మాధవిరెడ్డి దంపతులు అలకబూని బయటకు వెళ్లిపోయారు.